దేశంలో హిందుత్వ భావన బాగా బలపడుతోంది. మనం హిందువులం, మనం ఐక్యంగా ఉండాలి, మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి, జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలి. ఇది హైందవ దేశం అనే భావన జనంలో బాగా నాటుకుంది. ఈ క్రెడిట్ నరేంద్ర మోడీకే దక్కుతుంది. స్వాతంత్రం తర్వాత ఒక మూల సిద్ధాంతాన్ని ఇలా జనంలోకి తీసుకెళ్లడం, ఒకే భావనపై జనాన్ని మొత్తం ఏకం చేయడం మోడీ హయాంలో మాత్రమే జరిగింది. దీనివల్ల పరోక్షంగా రాజకీయ లబ్ధి జరిగితే జరిగిండొచ్చు. కానీ మనం హిందువులం, ఇది మన ధర్మం, ఇది మన ఆచారం, ఇది మన సంస్కృతి, దీన్ని మనం పరిరక్షించుకోవాలి అనే భావన, ఆలోచన జనంలో బాగా పెరిగింది. దీంతో హిందూ మతం గురించి చర్చించుకోవడానికి గాని, హిందువులం అని చెప్పుకోవడానికి గాని జనం గర్వపడుతున్నారు. భావోద్వేగంతో మాట్లాడుకుంటున్నారు కూడా. ఆలయాలు, పూజలు, సంస్కారాలు జరిపించేందుకు, చేసేందుకు కూడా ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. హిందూ జాతీయవాదం ఒకప్పుడు దేశంలో ఒక వర్గం భావజాలం. కానీ ఇప్పుడు అది ప్రధాన స్రవంతిగా మారింది. మోడీ వచ్చాక అలా మార్చారు. 10 ఏళ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న మోడీ హిందువుల్ని ఏకం చేశారనడంలో సందేహం లేదు. అసలు హిందూ మతంపై, హిందువుల ఆలోచనల్నే ఆయన సమూలంగా మార్చేశారు. దేశంలో ప్రధాని అత్యున్నత పదవి. ఆ స్థాయిలో ఉన్న మోడీ బహిరంగ సభల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో హిందూ మతం గొప్పతనం గురించి చెప్పడం, స్వయంగా సంస్కృతి సంప్రదాయాలను ఆచరించడంతో హిందువుల భావనలో బాగా మార్పొచ్చింది. నేను హిందువును, నాది హైందవ దేశం అనే భావనకు బలం చేకూరింది. దేశంలో గతంలో మతం గురించి మాట్లాడుకోవడానికి అసహనంగానూ, సిగ్గుగానూ ఫీల్ అయ్యేవారు. అంతేకాదు, ముఖ్యంగా నేను హిందూని అని చెప్పుకునేందుకు కొంత భయపడేవారు కూడా. అసలు ఆ ప్రస్తావన అవసరమా అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు మేము హిందువులము అని చెప్పుకునేందుకు చాలా గర్వపడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే దేశంలో హిందుత్వ పునరుజ్జీవం పొందింది. హిందూ జాతీయవాదం ఒకప్పుడు దేశంలో ఒక అంచు భావజాలం. కానీ ఇప్పుడు అది ప్రధాన స్రవంతిగా మారింది. మోడీ వచ్చాక అలా మార్చారు. అసలు హిందూ మతంపై, హిందువుల ఆలోచనల్ని ఆయన సమూలంగా మార్చేశారు. దేశంలో ప్రధాని అత్యున్నత పదవి. ఆ స్థాయిలో ఉన్న మోడీ బహిరంగ సభల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో హిందూ మతం గొప్పతనం గురించి చెప్పడం, స్వయంగా సంస్కృతి సంప్రదాయాలను ఆచరించడంతో హిందువుల భావనలో బాగా మార్పొచ్చింది. నేను హిందువును, నాది హైందవ దేశం అనే భావనకు బలం చేకూరింది. ఓ రకంగా చెప్పాలంటే దేశంలో హిందుత్వ పునరుజ్జీవం పొందింది. 500 సంవత్సరాల క్రితమే అయోధ్య ఆలయాన్ని ధ్వంసం చేసిన దాని పునర్నిర్మాణం మాత్రం ఇప్పుడు జరగడంతో జనంలో రాముడిపై, హిందుత్వంపై మరింత ఆదరణ పెరిగింది. హిందూ మతం విషయంలో కొన్నాళ్ల క్రితం వరకు సంకుచితంగా ఆలోచించేవాళ్లు ఇప్పుడు కాస్త బహిరంగంగా మాట్లాడేందుకు మేము హిందువులం, మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, మేము వీటిని ఆచరిస్తామని చెప్పుకోవడానికి గర్వంగా భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు సైతం కుహనా లౌకికవాదాన్ని అనుసరించకుండా హిందూ మతం విషయంలో స్పష్టంగా ఉన్నాయి. ఓట్లు పోతాయనో, ఈ వర్గం చేజారిపోతుందనో, ఆ వర్గం కలసి రాదనో ఇలాంటి కుహనా భావజాలాన్ని ప్రదర్శించకుండా ఈ దేశం యొక్క ప్రాచీన మతం, విధానం, ఆచారం, సంస్కృతి ఇవంటే స్పష్టంగా ఎలాంటి తడబాటు లేకుండా ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. అయోధ్య ఆలయాన్ని పునర్నిర్మించినప్పుడు ప్రధాని మోడీ 11 రోజులు ఉపవాసం చేసి 11 రాష్ట్రాల్లో వివిధ ఆలయాల్లో పూజలు చేసి ఆ తర్వాత అయోధ్య ఆలయ ప్రారంభానికి వెళ్లారు. ఒక దేశ ప్రధాని, ఒక దేశ అత్యున్నత వ్యవస్థ ఆచరిస్తోన్న విధానాన్ని జనం బహిరంగంగానే అనుసరిస్తారు, గర్వంగా చెప్పుకోగలుగుతారు. సెక్యులర్ విధానానికి ఎలాంటి హాని చేయకుండానే మన మతం గురించి మనం చెప్పుకోవడం తప్పు కాదనే భావనను జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు మోడీ. హిందువునని చెప్పుకున్నంత మాత్రాన, హైందవ సంస్కృతిని పాటించినంత మాత్రాన లౌకికత్వానికి ఏం భంగం రాదని మోడీ ఆచరణాత్మకంగా నిరూపించారు. లౌకికవాదం అంటే అన్ని మతాలను గౌరవించడమే కాని సొంత మతం ఏదో చెప్పుకోవడానికి సిగ్గుపడటం, భయపడటం కానే కాదనే సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ఆధునిక భారత చరిత్రలో హిందూ మతంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన నేత లేరంటే అతిశయోక్తి కాదు. ఘనమైన వారసత్వం, చరిత్ర ఉన్న హిందువులు గర్వంగా తమ మతం గురించి చెప్పుకోవాలనే ప్రేరణ ఇచ్చారు మోడీ. మన గురించి మనం చెప్పుకోకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుందనే సందేశం ఇచ్చారు. హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఇది హిందూ దేశమని మోడీ చాటి చెప్పారు. మోడీ రాకముందు హిందూ మతం లేదని కాదు, హిందువులు పూజలు చేయలేదని కాదు. కానీ బలమైన నేత స్ఫూర్తిగా ఉంటే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఆ మార్పే ఇప్పుడు దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. పూజలు, పునస్కారాలకు ఎక్కడా లేని ప్రాధాన్యత పెరిగింది. ఆలయాలకు భక్తుల రాక పెరిగింది.
హిందూ ఆచారాలు సంప్రదాయాల గురించి తెలుసుకునే ఆసక్తి పెరిగింది. ఇలా ఒకటేంటి, హిందూ మతం, హిందుత్వానికి సంబంధించిన అన్ని విషయాలపైన హిందువులు మరింత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మా సంస్కృతి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నారు. గతంలో కొనసాగి మధ్యలో నిలిచిపోయిన ఆచారాలన్నీ మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. మొత్తం మీద హిందుత్వ కొత్త శోభను సంతరించుకుంది. హిందూ మతంలో కొత్త శకం మొదలైంది. హిందువుల్లో భావోద్వేగం బాగా పెరిగింది. గతంలో జరిగిన నష్టాల గురించి చెబితే ఆ నష్టం భర్తీ చేయాలనే ఆలోచనతో ఉంటున్నారు. అసలు ఎవరూ చెప్పకముందే ఎక్కడో మారుమూల ఆలయాలకు చరిత్రలో జరిగిన నష్టాల్ని తవ్వితీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మోడీ నేతృత్వంలో హిందూ మతానికి తిరుగులేదనే భావన రావడంతో మతాన్ని రక్షించుకునే పనులన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. ఇంతకుముందు హిందుత్వపై ఆసక్తి లేనివారు కూడా ఇప్పుడు కొత్తగా ఆసక్తి పెంచుకుంటున్నారు. యుగ యుగాల హైందవ వారసత్వానికి తాము ప్రతినిధులమని చెప్పుకుంటున్నారు. ఎవరికి వారే వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయి వరకు హిందూ మత కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. పండుగలు, ఉత్సవాలు, వేడుకల్ని వీలైనంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ హిందూ మతం గొప్పతనం గురించి చెప్పడానికి వెనకాడ్డం లేదు. హిందూ మతానికి ఆది నుంచి ఘనమైన చరిత్ర ఉంది. కానీ హిందువుల్లో ఆత్మవిశ్వాసం తగ్గిందనే సూచనలు కనిపించాయి. చివరకు తమకు జరిగిన అన్యాయం గురించి కూడా గట్టిగా చెప్పుకోలేని దుస్థితి. ఇదంతా మోడీ రాకముందు సంగతి. కానీ మోడీ వచ్చాక మొత్తం పరిస్థితి మారిపోయింది. హిందూ హృదయ సామ్రాట్గా చెప్పుకున్న మోడీ ఎక్కడా హిందుత్వ గురించి చెప్పడానికి వెనకాడలేదు. చివరకు ముస్లిం దేశాలకు వెళ్లినప్పుడు కూడా హిందూ మతం గొప్పతనం గురించి ప్రసంగాలు చేశారు. గల్ఫ్ దేశాల్లోనూ ఆలయాలను ప్రారంభించి హిందూ మతం ఘనతను చాటి చెప్పారు. మోడీ చర్యలు కోట్లాది మంది హిందువుల్లో ఎక్కడలేని స్ఫూర్తిని నింపాయి. హిందూ మతాన్ని చిన్నచూపు చూస్తే ప్రధాని ఊరుకోరనే భావన పెరిగింది. అంతే, ఒక్కసారిగా హిందువుల ఆలోచనల్లో మార్పొచ్చింది. అప్పటి వరకు కులాల వారీగా, వర్గాల వారీగా విడిపోయిన హిందూ సమాజం సంఘటితం కావడం ప్రారంభించింది. వీలైనప్పుడల్లా హిందువుల ఐకమత్యం గురించి చెబుతూ వచ్చిన మోడీ ఆ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేశారు. నిన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదం బాగా పనిచేసిందని తేలింది. హిందువులంటే కేవలం భారత్లో ఉన్న హిందువులే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూల హిందువులకు కష్టం వచ్చినా హిందువులంతా కలసికట్టుగా అండగా ఉండాలనే సందేశం మోడీ నుంచి వచ్చింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని ఖండించిన మోడీ ఏ దేశంలో హిందువులకు ఇబ్బంది కలిగినా స్పందించారు. హిందువులు భారత్కే పరిమితం కాదు, ప్రపంచమంతా ఉన్నారని గుర్తు చేశారు. ఈ పోకడతో మిగతా దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. అప్పటి వరకు హిందువులను మైనారిటీలో వర్గంగా చూసిన దేశాలు కూడా మోడీ హయాంలో హిందూ మతాన్ని ప్రత్యేకంగా చూడటం మొదలైంది. హిందువుల పండగలకు ప్రాధాన్యత ఇవ్వడం, హిందూ సంప్రదాయాలను గౌరవించేలా చట్టాలు చేయడం వంటి పనులు జరిగాయి. ఇవన్నీ చూసిన హిందువుల గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. ఎక్కడో ఉన్న దేశాల్లో హిందువుల పండుగలు ఘనంగా జరుగుతూ ఉంటే హైందవ దేశమైన భారత్లో రాముడు, కృష్ణుడు నడయాడిన నేలపై ఇంకో స్థాయిలో ఉత్సవాలు చెయ్యొద్దా అనే ఆలోచన మొగ్గతొడిగింది. అంతే, అప్పట్నుంచి ఎక్కడికక్కడ పండుగలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. హిందూ మతాన్ని అవమానిస్తే గట్టిగా ఖండించే ధోరణి పెరిగింది. దేశ రాజకీయం కూడా హిందూ కోణంలో బాగా మారిపోయింది. హిందూ మతాన్ని గౌరవించకుండా రాజకీయంగా మనుగడ ఉండని పరిస్థితిని మోడీ కల్పించారు. అయోధ్య రామమందిర ప్రారంభానికి రాకపోతే హిందూ ద్రోహులే అన్నట్లుగా మోడీ ఇచ్చిన సంకేతాలు విపక్షాల్ని ఆత్మరక్షణలో పడేశాయి. అటు హిందువుల్లోనూ పార్టీల వైఖరిపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. మన మతాన్ని మనం గౌరవించకపోతే ఇతరులు ఎలా గౌరవిస్తారు? హిందూ మతం గురించి చెప్పడం నేరమా? రామరాజ్యం కావాలని జనం కోరుకుంటున్నప్పుడు ఆ రాముడి గురించి చెప్పకుండా రాజకీయం ఎలా చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమకాలీన రాజకీయాల్లో ప్రతి నేత సమాధానం చెప్పాల్సొచ్చింది. మోడీ వాక్చాతుర్యం, వాగ్ధాటితో హిందూ మతానికి మంచి ప్రచారం లభిస్తోంది. ముస్లింలకు ప్రత్యేక సదుపాయాలు ఇవ్వడం లౌకికవాదం అయినప్పుడు హిందువులకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటే తప్పేంటనే ప్రశ్న కూడా మోడీ లేవనెత్తారు. లౌకిక దేశం అంటే అన్ని మతాలను సమానంగా చూడటమే కానీ కొన్ని మతాల్ని నెత్తినెక్కించుకోవడం కాదనే సందేశం ఇచ్చారాయన. ఈ వాదన హిందువులకు బాగా నచ్చింది. దీంతో ఎక్కడికక్కడ వారు నేతల్ని నిలదీయడం మొదలైంది. దీంతో అప్పటి వరకు హిందుత్వ పేరెత్తడానికి మొహమాటపడ్డ పార్టీలు కూడా ఇప్పుడు తప్పనిసరిగా హిందూ మతం గురించి మాట్లాడాల్సిన పరిస్థితిని మోడీ తీసుకొచ్చారు. గతంలో రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందంటూ కొన్ని పార్టీలు విరుచుకుపడేవి. ఇప్పుడు అలా మాట్లాడటానికి 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రాముడి గురించి బీజేపీ మాత్రమే మాట్లాడటం లేదు, మొత్తం దేశమంతా రాముడి ఫీవర్తో ఊగిపోతోంది. మోడీ ఈ విషయంలో ఒడుపుగా ప్రయోగించిన బాణాలన్నీ గురి తప్పకుండా లక్ష్యం చేరుకున్నాయి. ఈ దేశం, ఈ నేల, యుగ యుగాల చరిత్ర అంతా
రాముడితో ముడిపడి ఉన్న సంగతిని మోడీ మరోసారి ప్రస్తావించడం ద్వారా మెజారిటీ ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేశారు. అటు జనం నుంచి కూడా అనుకున్న స్పందన వస్తోంది. ఎవరికి వారే అనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇన్నాళ్లకు రాముడికి ఆయన జన్మభూమిలో గుడి కట్టగలిగామనే సంతోషం అందరిలో కనిపిస్తోంది. మరికొందరైతే ఓ అడుగు ముందుకేసి రాముడికి న్యాయం జరిగిందని అంటున్నారు. ఈ న్యాయం మోడీ వల్లే జరిగిందనే నెరేటివ్ను వ్యాప్తి చేయడంలో బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. హిందూ మతం అంటే అది మతం మాత్రమే కాదు, ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఘనమైన నాగరిక, సమున్నత వారసత్వ వైభవం. ఇలా భిన్న కోణాలున్నాయి. వీటిలో ఏది వదులుకోకూడదనే రీతిలో సాగుతోంది మోడీ నాయకత్వం. హిందుత్వను అంటరాని పదంలా చూసిన వారందరూ ఇప్పుడు హిందూ జపం చేయాల్సిన పరిస్థితిని ఆయనే తీసుకొచ్చారు. హైందవ దేశం అని చెప్పుకుంటే ముస్లిం దేశాలతో సంబంధాలు బలహీనపడతాయనే వాదన కూడా తప్పేనని నిరూపించారు. మన ఇంట్లో మనమే భయపడాల్సిన పని లేదు. మన పెద్దల పేర్లు చెప్పడానికి సిగ్గుపడక్కర్లేదు. మన ఆచార వ్యవహారాల గురించి చర్చించడానికి సందేహించక్కర్లేదు. నేను హిందూనని ధైర్యంగా చెప్పండి. హైందవ దేశం మాదని గర్వంగా ప్రకటించండి. హిందూ మతాన్ని ఆచరిస్తే ఇతరులు దూరం పెడతారనే ఆలోచనే దరిచేరనీయకండి. హిందువులారా ఏకం కండి. ఒక్కతాటిపై కదిలి హిందుత్వాన్ని రక్షించుకోండి. ఇది మోడీ ఇస్తున్న సందేశం. దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు జనాభాకు తగిన స్థాయిలో హిందూ మత వైభవాన్ని చాటి చెప్పడం లేదని మోడీ గుర్తించడమే కాదు, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పారు. ఈ క్రమంలో ఓట్లు వచ్చినా పోయినా పట్టించుకోలేదు. గెలుపోటముల కోసం హిందుత్వ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. హిందుత్వ విషయంలో మోడీ రాజీలేని వైఖరి సాధారణ హిందువులకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. మన కోసం ప్రధాని అంతగా పాటుపడుతుంటే మనం కనీస స్థాయిలో కూడా తోడ్పాటు ఇవ్వకపోతే ఎలాగనే ఆలోచన పెరిగింది. అంతే, దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమం పొంగిపొర్లుతోంది. ఎక్కడ చూసినా హిందువుల వీరగాథలు, ఘన చరిత్రలు, దేవుళ్ల గొప్పతనం గురించి చెప్పుకునే సంస్కృతి పెరిగిపోయింది. అన్ని మతాల కంటే గొప్ప చరిత్ర ఉన్న మతం హిందూ మతం. మాకేం తక్కువ అనే ధోరణి వచ్చేసింది. హిందువులంతా ఏకమైన సంకేతాలు రావడంతో గతంలో మాదిరిగా హిందుత్వపై విమర్శలు చేసేవారు కూడా ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఆ రకంగా హిందువుల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే కాదు, హిందుత్వపై రాళ్లేసే పరిస్థితిని పరిహరించడంలోనూ మోడీ విజయం సాధించారు. మోడీ సాధించిన రాజకీయ విజయాలన్నీ ఒకెత్తైతే మోడీ నేతృత్వంలో జరుగుతున్న హిందుత్వ పునరుజ్జీవం మరో ఎత్తు. హిందుత్వ గొప్పతనం గురించి ఊరికే ప్రసంగాలిస్తే లాభం లేదు. హిందువులకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేయాలి. కేవలం అయోధ్యలో ఆలయ నిర్మాణంతో మోడీ విశ్రమించలేదు. దేశంలో ఎక్కడెక్కడ ఆలయాలు కూల్చారో వెలికితీసి వాటన్నింటిపై కోర్టుల్లో కేసులు వేసి అక్కడ కూడా ఆలయాల పునర్నిర్మాణం కోసం కంకణం కట్టుకున్నారు. మోడీ రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు పడ్డ గుజరాత్లో కూడా సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. తర్వాత అయోధ్య, ఆ పైన మధుర. ఇవే కాకుండా కాశీ, ఉజ్జయిని, ద్వారకలో ఆలయాలకు కొత్త సొబగులు అద్దారు. టెంపుల్ సిటీలను అభివృద్ధి చేస్తూ మరింతగా భక్తుల్ని ఆకర్షిస్తున్నారు. పర్యాటకంలోనూ హిందుత్వానికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో దేశ విదేశీ పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ మత వైభవం కనిపిస్తోంది. విదేశాల్లో కూడా అంతకంతకు ఆలయాల నిర్మాణం పెరుగుతోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తులు పోటీపడి ఆలయాలు నిర్మిస్తున్నారు. విదేశీ కళాకారులు రామాయణ, మహాభారత కథల్ని ప్రదర్శిస్తున్నారు. వీటికి అనుబంధంగా మన కళలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. హైందవ సంస్కృతిని వారధిగా వాడి పలు దేశాలతో సంబంధాలు మరో స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో విదేశాల్లో మరుగున పడ్డ హిందుత్వం కూడా వెలుగు చూస్తోంది. అది చూసి దేశంలోని హిందువులు పులకించిపోతున్నారు. గతంలో హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే జనం వస్తారో రారో అనే సందేహాలు ఉండేవి. ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయో లేదో అని అనుమానాలుండేవి. ఇక విరాళాల గురించి ఆలోచించడానికే భయపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పరిస్థితులు పూర్తిగా మారాయి. హిందుత్వ గురించి ఏ కార్యక్రమానికైనా రూపకల్పన చేయడమే ఆలస్యం. ప్రభుత్వాలు ఆగమేఘాలపై అనుమతులిస్తున్నాయి. విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక జనం రాక గురించి చెప్పాల్సిన పనే లేదు. చాలా చోట్ల చిన్న కార్యక్రమాలుగా ప్లాన్ చేసినవి కూడా జనం తాకిడి పెరిగి పెద్ద కార్యక్రమాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఆ స్థాయిలో హిందువుల్లో చైతన్యం వచ్చింది. మన మతం గురించి చేసే కార్యక్రమాలకు మనం హాజరు కాకపోతే, మద్దతివ్వకపోతే ఎలాగని ఎవరికి వారే అనుకుంటున్నారు, ముందుకొస్తున్నారు. అందుకే హిందూ ఈవెంట్లన్నీ అనూహ్య రీతిలో విజయవంతమవుతున్నాయి. చరిత్రలో హిందూ మతం మనుగడ ప్రమాదంలో పడ్డప్పుడల్లా బలమైన నాయకత్వం ఇచ్చిన వ్యక్తులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఆధునిక భారతంలో కూడా హిందుత్వ ప్రమాదంలో ఉన్నప్పుడు మోడీ రూపంలో బలమైన నేత పుట్టుకొచ్చారని హిందువులు బలంగా నమ్ముతున్నారు. మొదట్లో మోడీని అనుమానంగా చూసిన వారు కూడా హిందుత్వకు ఆయనే ఛాంపియన్ అని గుర్తిస్తున్నారు. గతంలో ప్రధాని స్థాయి వ్యక్తులు మతపరమైన కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొనేవారు.
కానీ మోడీ మాత్రం సిసలైన హిందువుగా మతాచారాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ సంగతి బహిరంగంగా ప్రకటిస్తున్నారు. చివరకు విదేశాలకు వెళ్లినా ఉపవాసం మానడం లేదు. అసలు శాకాహారం దొరకని చోటుకు వెళ్లినా కూడా తన ఆహార నియమాలు మార్చుకోవడం లేదు. తద్వారా హిందువులు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మతాచారాలకు విరామం ఇవ్వాల్సిన పని లేదని నిరూపించారు. మోడీ కోసం కొన్ని దేశాలు ప్రత్యేకంగా మెనూలు కూడా సిద్ధం చేయడం హిందుత్వకు దక్కుతున్న గౌరవంగా హిందువులు భావిస్తున్నారు. మనం మన సంప్రదాయాలు పాటిస్తే ప్రపంచమే మనల్ని ఫాలో అవుతుందనే నమ్మకం వచ్చేసింది. హిందుత్వం మొదట్నుంచి ఈ నేలలో భాగమే. కానీ మోడీ వచ్చాక హిందువుల ఓట్లు మరింతగా సంఘటితమవుతున్నాయి. దీనికి ఇతర వర్గాల వారు ఆకర్షితులవుతున్నారు. ఈ అదనపు బలమే హిందుత్వను కూడా అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ రాజకీయాల్లో హిందుత్వ మతం వేరువేరు పాత్రలు పోషించింది. స్వాతంత్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా హిందువులే ఉండేవాళ్లు. రామరాజ్యం కావాలనే మాట అన్ని పార్టీలు వాడేదే. కానీ స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ రాజకీయం చాలా మలుపులు తిరిగింది. నెహ్రూ హయాంలో సామ్యవాద విధానం రాగా ఇందిరా టైం నుంచి మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసే రాజకీయం మొదలైంది. ఎలాగో హిందువుల్లో మెజారిటీ ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి మైనారిటీలను అక్కున చేర్చుకుంటే సరిపోతుందనే వ్యూహంతోనే కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. కానీ ఇది క్రమంగా హిందువుల్లో కాంగ్రెస్ అంటే విముఖత తీసుకొచ్చింది. కాంగ్రెస్ మైనారిటీలను సంతృప్తిపరిచే విధానాలు అనుసరిస్తోందని వాళ్లు గ్రహించారు. ఇలా కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తిని తమ వైపు మళ్లించుకోవడమే లక్ష్యంగా పూర్తి హిందుత్వ విధానాలతో భారతీయ జన్ సంఘ్ ఆవిర్భవించింది. అదే భారతీయ జనతా పార్టీగా మారింది. మొదట్నుంచి నిర్మోహమాటంగా హిందుత్వ సిద్ధాంతాన్ని ఎత్తుకున్న బీజేపీ ఎక్కడా తగ్గలేదు. ఆ దూకుడే బీజేపీని 2 సీట్ల నుంచి 300 సీట్లకు చేర్చిందని విశ్లేషకులు చెబుతారు. అయోధ్య రామమందిర వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలు మార్మోగేలా చేసి హిందూ ఓట్లను సంఘటితం చేసింది. దక్షిణాదిలో హిందూ ఓట్లు అనుకున్నంతగా సంఘటితం కాకపోయినా ఉత్తరాదిలో మాత్రం సంఘటితమయ్యాయి. దీంతో బీజేపీ దేశంలో కాంగ్రెస్ తర్వాత ప్రధాన రాజకీయ పక్షంగా ఎదిగింది. ఇక నరేంద్ర మోడీ రంగప్రవేశం తర్వాత హిందూ ఓట్లు మరింతగా సంఘటితమవుతూ వచ్చాయి. ఉత్తరాదిలో ఏకంగా 90% హిందువులు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తున్నారని ఓ అంచనా. ఇది కేవలం మోడీ నాయకత్వాన్ని చూసి మాత్రమే పడుతున్న ఓట్లు కాదు. హిందుత్వపై ఆయనకున్న నిబద్ధత, హైందవ సంస్కృతిని, గొప్పతనాన్ని చాటాలన్న చిత్తశుద్ధిని చూసి కూడా హిందువులు అభిమానిస్తున్నారు. దేశంలో ఇప్పుడు అన్ని పార్టీలకు, నేతలకు తప్పనిసరిగా ఆలయాల సందర్శనను ఎన్నికల ప్రచారంలో ప్రధాన భాగంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్, ప్రియాంక కూడా ఆలయాలు సందర్శిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో చండీ మంత్రం చదవడం మచ్చుతునకలు మాత్రమే. తమ తమ రాష్ట్రాల్లో బీజేపీ దూకుడును నిలువరించాలంటే తాము కూడా ఇలాంటి పనులు చేయక తప్పదని ఆయా పార్టీలు అర్థం చేసుకున్నాయి. కానీ హిందువులు మాత్రం మరోలా అర్థం చేసుకుంటున్నారు. మోడీ వచ్చాకే నేతలంతా హిందూ జపం చేస్తున్నారని, ఇదంతా మోడీ ఘనతే అని బలంగా నమ్ముతున్నారు. మోడీ ఓటు బ్యాంకు కోసం హిందుత్వ అనడం లేదు. అది ఆయన జీవన విధానం అనే సంకేతం హిందువుల్లోకి బలంగా వెళ్ళింది. చరిత్ర ప్రకారం భారత్ను హిందూ దేశమని పిలిచేవాళ్లు. దేశం హిందూ దేశం అయినప్పుడు ప్రజలంతా హిందువులే కదా. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హిందూ అనే పదం మతానికి సంబంధించిందా, సంస్కృతిని గుర్తు చేసేదా అనే చర్చ జరుగుతూనే ఉంది. దీనికి కూడా మోడీ వచ్చాక తనదైన నిర్వచనం ఇచ్చారు. మన సంస్కృతిని రక్షించుకోవాలి, అంతేకాని అనవసరపు చర్చలతో కాలయాపన చేయకూడదు. ఇతరులకు మనల్ని విమర్శించే అవకాశం మనం ఇవ్వకూడదని హిందువులకు నేరుగా సందేశం ఇచ్చారు మోడీ. సర్వే జన సుఖినో భవంతు అంటే ఎవరేమన్నా అందరి సుఖం చూడటం కాదు, మన జోలికి రానంత వరకే ఎవరినైనా ఉపేక్షించాలి, మనపై రాళ్లేస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పారు మోడీ. దేశంలో హిందూ జనాభా 90 కోట్లు. వీరంతా ఒక్కతాటిపై ఉంటే అసలు మన సంస్కృతిని ఎవరేం చేయగలరనేది మోడీ లేవనెత్తిన కొత్త ప్రశ్న. మన ఆచార వ్యవహారాలు పాటించడానికి గర్వపడాలి, కానీ సిగ్గుపడటమేంటని ఆయన అడుగుతున్నారు. ప్రసంగాలు కాదు, ఆచరణ కావాలంటున్నారు. హిందుత్వపై మోడీ వైఖరితో హిందువుల్లో గణనీయమైన మార్పొచ్చింది. సంప్రదాయాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇది మొత్తం సమాజంలోనూ ఊహించనంత మార్పు తీసుకొచ్చింది. దేశంలో ఎవరేం చేయాలన్నా హిందూ సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరేమనుకున్నా హిందువుల మనోభావాలకు భంగం కలగకుండా కార్యక్రమాలు చేసుకోవాలనే సందేశం వెళ్ళిపోయింది. ఇన్నాళ్లకు హైందవ దేశం ఆచరణలో సాకారమైందని హిందువులంతా గర్వపడుతున్నారు. ఈ ఘనత నిర్మోహమాటంగా హిందుత్వ గురించి మాట్లాడి ఆచరించి చూపిన మోడీదే అనడంలో సందేహం లేదు.